తాకట్టు పెట్టిన బంగారాన్ని కాజేశారంటూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు ఆందోళనకు దిగారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం తిప్పకాయలపాడు జంగారెడ్డిగూడెంకు చెందిన బాధితులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారు ఆభరణాలు పెట్టి రుణాలు పొందినట్లు చెప్పారు. వీరిలో ఓ వ్యక్తి రుణాన్ని పూర్తిగా చెల్లించి బంగారు వస్తువులు కావాలని కోరినట్లు వివరించారు. అయితే అతను పెట్టిన 9 కాసుల బంగారంలో 6 కాసులు మాత్రమే ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఇదే క్రమంలో మరో 2 బాధితులు తమ బంగారాన్ని చూపించమని బ్యాంకు సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మరో 27 కాసుల బంగారం కనిపించడం లేదని గుర్తించారు. బ్యాంకు అప్రైజర్ రాజు అనే వ్యక్తి 2 రోజులుగా రావడం లేదని, అతనే బంగారాన్ని మాయం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సిబ్బంది పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు వద్దకు వచ్చి తమ బంగారు ఆభరణాలను చూపించాలంటూ ఆందోళనకు దిగారు. మొత్తం 2 చైన్లు ఒక బంధు పెట్టాను అన్న. అప్పుడో లక్ష వేసి 3 లక్షలు బాగా తిరిగిపోయిందన్న. మీరు 2 ఉన్నాయి, ఆల్రెడీ ఒకటి తీసుకెళ్ళిపోయారు మీరు అని మన బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారన్న. మేము పెట్టి 2024లో పెట్టాం. 2005 11 నెలలకు ఇప్పుడు 2000 అవుతుందన్న. 2000 అయ్యే టైంకి అక్కడ స్కామ్ జరుగుతుందన్న. ఆ రాజు అనే కూడా ఉన్నాడు అక్కడ. అతను 2000 అయ్యే టైంకి ఏంటంటే మేము ఎంతో కొంత కడతాం కదా, మధ్యలో 1 లక్షని 1,50,000 కడతాం. దానికి ఎంత టాలీ అంత బంగారాన్ని పక్క తప్పించేసి మిగతా బ్యాలెన్స్ టాలీ చేసి మీరు సైన్ చేయించేసుకున్నారు. నా ఒక్కటి కదండి, ఇంకా ఒకళ్ళు 20 కాసులు, ఒకళ్ళు 30 కాసులు బోలంత పోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కూడా సమాధానం చెప్పట్లేదు.